హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవిదేవరపల్లి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నానండి. సో ఇన్నాళ్ళలో జరిగిన లేట్కి క్షమించండి. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో పెట్టలేకపోయాను. విషయం ఏంటంటే, మన కొవ్వూరు ఏరియాలో కుమారదేవంలో ఉన్న సినిమా సెట్ కోసం ఒక విషయం చెప్పాలని నేను మీ ముందుకు వచ్చానండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియోలు అయితే లేట్ అయినాయి. సో అయితే ఈ సినిమా సెట్ గురించి వీడియో పెట్టడానికి ఎందుకు ముందుకు వచ్చానంటే, కొన్ని హిట్ చిత్రాలు మీరు చూస్తున్నారు కదా, అక్కడ త్రిశూలం మూవీ జరుగుతుంది, షూటింగ్ అది. అప్పుడు త్రిశూలం మూవీ, అది కాకుండా తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారు, మీనా గారు కలిపిన సీతారామ గారి మనవరాలో చిన్న వీడియో క్లిప్లు ఉంటే పెట్టాను. ఇలాంటి ఎన్నో 200 పైగా చిత్రాల్లో ఈ చెట్టు అయితే కనపడుతుందండి. అలాంటి మహా గొప్ప చరిత్ర కలిగిన చెట్టు, 150 సంవత్సరాల చరిత్ర ఉంది ఆ చెట్టుకి. ఎన్నో హిట్ చిత్రాలు తీసిన సినిమా చెట్టు నిన్న నేల కొరిగిందండి. అసలు చెప్పడానికి కూడా నాకే చాలా బాధగా ఉంది. సినిమా సెట్టు ఎందుకో తెలియదు కానీ 2 బద్దల కింద విడిపోయింది. బాగా కొమ్మలు బరువైపోయినాయి అని చెప్పి గ్రామస్తులు చెప్తున్నారు. నాకు విషయం తెలవగానే హుటాహుట్టు నేను బయలుదేరి సినిమా సెట్ దగ్గరికి వెళ్ళి వీడియో తీశానండి. ఉదయం 6 గంటలకే. అసలు చాలా బాధాకరంగా ఉంది. అన్ని సంవత్సరాలు ఆ సినిమా సెట్కి పేరుంది అంటే ఆ ఊరికి ఎంతో పేరు అనమాట. సినిమా సెట్టు అనగానే గుర్తుకొచ్చేది టక్కుమని కుమారదేవం. ఎంతోమంది యూట్యూబర్లు కానీ, ఎంతోమంది విలేకరులు కానీ, ఎంతోమంది ఛానల్ వాళ్ళు ఇక్కడ వీడియో తీసుకున్నారు. సో మన అదృష్టం కొద్దీ మన నందన ఫౌండేషన్ ద్వారా మనం కూడా కొద్ది ముందుగానే పెట్టాము. అదృష్టం అనమాట. సరే, గ్రామస్తులు ఏమంటున్నారో ఒకసారి మీకు. సినిమాల చెట్టు అంటాం కదా, సినిమాల చెట్టు మన కుమారదేవం సినిమాల చెట్టు చాలా మంచి చరిత్ర కలిగిన చెట్టు. దాదాపుగా 130-140 సంవత్సరాల చరిత్ర కలిగిన చెట్టు అక్కడ నేల కొరిగింది. ఒక రాజకీయ నాయకులు కానీ, ఊళ్ళో గ్రామస్తులు ఎవరైనా చనిపోయినా సరే అంత బాధపడరు, కానీ గ్రామస్తులు చాలా బాధపడుతున్నారు. ఈ చెట్టు అంటే అంత ఇది అందరికీ కూడా. ఈ చెట్టు పడిపోయిందంటే దారంటే వెళ్ళి నాలాంటి వాడికి చాలా బాధగా ఉంది. సో మా గ్రామస్తులు కూడా ఎంతో బాధపడతారు. భారీ వర్షం అయితే నేల కొరిగి అందరినీ కూడా చాలా స్వాతంత్రంలో నెట్టినట్టు అయ్యింది. ఇలాంటి చెట్టు మళ్ళీ చూడలేము. ఎన్నో దాదాపు 250-300 సినిమాల్లో ఈ చెట్టు అయితే పాత్ర వహించింది. ఈ ఊరికి ఈ చెట్టే ఒక పెద్ద చరిత్ర. అలాంటిది చెట్టు నేల కొరిగింది. దాని చిన్న చిన్న ఏర్లు చాలా పెద్దగా ఊర్లో చాలా దూరం అయితే ఉంటాయంట. ఆ నేల కొరగడం చాలా బాధాకరం. ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. ఇక్కడ ఎవరో చాలామంది కూర్చుంటారు కానీ ఏ ప్రాణ నష్టం జరగలేదండి, అదృష్టం కొద్ది. ఒక పడవ అయితే మాత్రం పోయింది. నేనైతే ఇల్లు ఒకసారి వాళ్ళని గ్రామస్తులు కనుక్కుందామని కింద దిగానండి. కానీ గ్రామస్తులు చెప్పే మాటలు వింటే నిజంగా కన్నీళ్ళు ఒకటే తక్కువ. మా ఊరు కలిగి ఇంత పేరుందంటే ఈ చెట్టు వల్లేనండి, ఈ చెట్టు పడిపోయిందంటే మాకు చాలా బాధగా ఉంది అని కన్నీటి పరిమాణం అయ్యే ఇది వచ్చిందనమాట. చాలామంది నిజంగా తమ కుటుంబ సభ్యులను కోల్పోయినంత బాధపడిపోతున్నారు. నేను వీడియో తీస్తూ నేను కూడా చాలా బాధపడ్డాను. అయ్యో, కుమారదేవం సినిమా సెట్ అంటే పెద్ద పేరు కదా, ఇలా అయిపోయింది ఏంటబ్బా అనిపించింది. ఆ పెద్ద ఆయన అయితే పాపం చాలా బాధపడుతున్నారండి. ఈ సెట్టుకి ఇక్కడ మేము ఎన్నో చూసాము, అలాంటిది సెట్టే పడిపోయిందంటే మా ఊరికి ఇంకా కళే లేదని బాధపడుతున్నారు. చెట్టు కూడా బాగా పెద్దదైపోయిందండి. బాగా పెద్దదైపోయి కొమ్మలు ఎంతెంతో పొడిగిలిపోయి బాగా బరువు అయిపోయింది. ఒక పెద్ద ఆయన అడిగాను, బాబాయ్ ఇట్లా ఇడకూడదు కదా, 2 బద్దల కింద ఎందుకు ఇడిపోయిందంటే, ఎప్పుడో ఒక 20 సంవత్సరాల క్రితం మధ్యలో పిడుగుపడిందంటండి. దాని ద్వారా ఏమైందంటే కొంచెం త్వరలాగా ఏర్పడింది మధ్యలో. ఇక కొమ్మల బరువుగా తట్టుకోలేక ఏమైందంటే మొత్తానికి అలాగ 2 బద్దల కింద ఇడిపోయింది. ఒక బద్ద ముందిడిందంట. సరే కదా, తర్వాత 2 రోజుల్లో ఏదో దానికి ఏర్పాటు చేద్దాం అనుకున్నారే కానీ జరగలేదు. మొత్తం ఆ బాధ కూడా పడిపోయి చాలా శోకసంద్రంలో అయితే నెట్టింది గ్రామస్తుల్ని. చెట్టు చుట్టూరు తిరుగుతూ నేను వీడియో తీశానండి. అవి ఎంత సేవ ఉందండి దాంట్లో. చూసారా, మీకు కనపడుతుంది ఆ రెడ్ కలర్ ఉన్నదంతా కూడా చాలా సేవ అనమాట. ఎడదు కానీ మధ్యలో త్వర ఏర్పడబట్టి అది ఇరిగిపోయింది. చెట్టుని చూస్తుంటే బాబు ఇంత పెద్ద చెట్టు అనిపిస్తుంది అనమాట. చెట్టు మనం చూస్తూ ఉంటాం కదండి, అవతార్ సినిమాలో పెద్ద చెట్టు ఉంటుంది కదా, వాళ్ళు క్రియేట్ చేసిన చెట్టు. నిజంగా చూస్తే ఈ చెట్టుని చూస్తే అవతార్ సినిమాలో చెట్టులాగానే ఉందండి బాబు. అంత పెద్దగా ఉండి దాని కింద అలా చేయి ఎడితే ఎంతో పెద్దగా కనపడుతుంది. గోదట్లో పడిన కొమ్మలు కూడా చూస్తుంటే చాలా విచిత్రంగానే ఉన్నాయి. ఏదేమైనా సరే కుమారదేవానికి ఇది తీరని లోటండి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్లో పెట్టండి. నోటిఫికేషన్ రూపంలో మన వీడియోస్ అన్నీ మీకు
డైలీ వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.